హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి ఇది మాకు తెలియదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎస్, తెలియక చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారనమాట. వీడియోస్ చేయటం ఎంత ఇంపార్టెంటో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్ ఎస్ఈఓ ఫాలో అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. యూట్యూబ్ అల్గోరిథం కి మనం చేసే కంటెంట్ తెలియపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది ఒక ఎస్ఈఓతోనే సాధ్యం. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వైటీ స్టూడియో లాగిన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో ఇలా మీరు క్రోమ్ లో మీ వైటీ స్టూడియో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో టాప్ లో మీకు యారో మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యారో మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పేసి. ఈ సెలెక్ట్ ఫైల్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అండ్ అలాగే వీడియోస్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైన మీకు ఇమేజెస్ అని చెప్పేసి, ఆడియోస్ అని చెప్పేసి, వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. మనం వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి నేనైతే వీడియోస్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేయడానికి ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉంటదన్నమాట. డీటెయిల్స్ అండ్ అలాగే వీడియో ఎలిమెంట్స్ అండ్ అలాగే చెక్స్ అండ్ అలాగే విజిబిలిటీ అని చెప్పేసి. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే టైటిల్ అనమాట. చాలా మంది టైటిల్ దగ్గర కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు. టైటిల్స్ లో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వటం ఇలా చేస్తూ ఉంటారు. ఇవైతే అవాయిడ్ చేయండి. రీసెంట్ గా మనకు యూట్యూబ్ అయితే ఒక న్యూ అప్డేట్ కూడా ఇచ్చింది. అదేంటంటే ఏబి టెస్టింగ్ టైటిల్స్ అని చెప్పేసి. అంటే మనం ఒక టైటిలే కాకుండా ఇక్కడ 3 టైటిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ టైటిల్ కి అయితే ఎక్కువగా బూస్ట్ ఉందో, ఏ టైటిల్ చూసి జనాలు ఎక్కువగా క్లిక్ చేస్తున్నారో యూట్యూబ్ ఫిక్స్ చేసి ఆ టైటిల్ ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అలా. సో ఇప్పుడు అది మీరు ఇంగ్లీష్ లో ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, తెలుగులో ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, లేదా తెలుగు అంటే అలాగే ఇంగ్లీష్ కాంబినేషన్ లో ఒక టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. అలా మీరు 3 టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఒక టైటిల్ ర్యాండమ్ గా రాస్తున్నాను అనమాట. సో ఇలా మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట. ఈ డిస్క్రిప్షన్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ మీరు మీ వీడియో గురించి రాయకుంటే యూట్యూబ్ అల్గోరిథంకి ఎలా తెలుస్తుంది ఈ వీడియో కంటెంట్ ఏంటి, ఈ వీడియో దేని గురించి అని చెప్పేసి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో మీరు ఏ వీడియో చేశారో, ఆ వీడియోలో ఏం చూపించారో, అసలు ఆ వీడియో దేని గురించి అనేది ఖచ్చితంగా రాయాలి. రాసిన తర్వాత కీవర్డ్స్ కూడా రాయండి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ రాయండి. ఇక్కడ రాయండి హ్యాష్ ట్యాగ్స్. చాలా మంది టైటిల్స్ లో రాస్తూ ఉంటారు తెలియక. అలా మీరు డిస్క్రిప్షన్ లో మీ వీడియో గురించి రాయాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మీకు థంబ్నెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అప్లోడ్ ఏ ఫైల్ అని చెప్పేసి. సో థంబ్నెయిల్ కూడా అప్లోడ్ చేద్దాం. థంబ్నెయిల్ అయితే ఆల్రెడీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేనైతే ఈ థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి థంబ్నెయిల్ అనేది అప్లోడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేలిస్ట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ప్లేలిస్ట్ లో కూడా మనం యాడ్ చేయొచ్చు ఆ వీడియోని. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నా ఛానల్లో ఇక్కడ బిగ్ బాస్ 9 వీడియోస్, బిగ్ బాస్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్లేలిస్టులు ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ లోనే ఈ వీడియో కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే టిక్ చేసేసి డన్ మీద అయితే కొట్టండి. లేదు ఇప్పుడు ఇది కొంచెం కొత్త కంటెంట్, అంటే ఈ కంటెంట్ అసలు ఇంతవరకు నా ఛానల్లో పోస్టే చేయలేదు అనుకున్నట్లయితే గిన ఇక్కడ మీకు న్యూ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ ప్లేలిస్ట్ మీద మీరు ట్యాప్ చేసి, సపోజ్ ఇన్ని రోజు వ్లాగ్స్ చేసి ఈ రోజు ఏదైనా ట్రావెల్ కి సంబంధించా లేదా కుకింగ్ కి సంబంధించి మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్ 2 జస్ట్ అట్లా పెడుతున్నాను. ఇక్కడ పెట్టేసి ఈ విజిబిలిటీ దగ్గర మీరు పబ్లిక్ పెట్టేసి క్రియేట్ చేయండి. ఇలా మీకు కొత్త ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో చూసారా బిగ్ బాస్ 2 అని వచ్చింది. ఇలా మీరు కొత్త ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డన్ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కిడ్స్ కి సంబంధించినదైతే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి పెట్టండి. లేదు అనుకుంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ షో మోర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ
మీకు ట్యాగ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. మన ప్రాపర్ ఎస్ఈఓ అంటే ఇదే అనమాట. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, థంబ్నెయిల్ ఇవి ఎప్పుడైతే మనం ప్రాపర్ గా ఇస్తామో అప్పుడే మన వీడియోస్ కి వ్యూస్ వచ్చే అవకాశం అనేది ఉంటది. ఈ ట్యాగ్స్ కూడా మనం ఎలా ఇవ్వాలి అంటే మనం చేసిన కంటెంట్ కి రిలవెంట్ గా ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయగలగాలి. మనం చేసిన టాపిక్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక టాపిక్ చేస్తారు, ఆ టాపిక్ ని 10 మంది 10 రకాలుగా సెర్చ్ చేస్తారు కదా. ఎవరు ఎలా సెర్చ్ చేస్తారు అనేది మీరు థింక్ చేసి ఇక్కడ ట్యాగ్స్ కావచ్చు, టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటది. ఇలా మీరు ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ ఉంది కదా కింద లాస్ట్ లో బాటమ్ లో, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సెకండ్ స్టెప్, వీడియో ఎలిమెంట్స్. ఇంత సేవ్ చేసింది మనం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ సబ్ టైటిల్స్ అండ్ అలాగే యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్, యాడ్ కార్డ్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే అవసరం లేదు, దాన్ని అయితే వదిలేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్. చాలా మంది అడిగారు ఎండ్ స్క్రీన్స్ ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి. వ్యూస్ రావడానికి ఎండ్ స్క్రీన్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీన్ని ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ పక్కన మీకు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది అనమాట. మీరు 2 ఎండ్ స్క్రీన్స్ పెట్టుకుంటారా, 1 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో లాస్ట్ లోనే కదా ఎండ్ స్క్రీన్స్ పెడతాం, ఎక్కడ పెట్టాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఎండ్ స్క్రీన్స్ కావాలి అనుకుంటున్నాను. సో ఈ 2 ఎండ్ స్క్రీన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి మన ఇష్టం, మనం ఎక్కడ ఎలా కావాలా ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన ఫేస్ కనిపించాలి కదా, బికాస్ లాస్ట్ లో మనం ఏదైనా చెప్తూ ఉంటాం, అవే మన ఫేస్ మీద పడ్డాయనుకోండి చూసే వాళ్ళకి బాగా అనిపించదు. కాబట్టి ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ వీడియో పెట్టాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ఫర్ వ్యూవర్ పెట్టాం అనుకోండి, మన వీడియోస్ లో ఏదైతే బెస్ట్ వ్యూస్ వస్తున్నాయో అదే వస్తుంది. లేదు నాకు స్పెసిఫిక్ గా ఒక వీడియోనే కావాలి, ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీ ఛానల్లో ఉన్న వీడియోస్ ని మీరు నచ్చింది పెట్టుకోవచ్చు. పోనీ ఏదైనా ఒక వీడియోకి వ్యూస్ వచ్చింటావు కదా, ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ వీడియో చూడడానికి వచ్చినప్పుడు ఈ వీడియో కూడా చూస్తారు, అలా మీకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటది అనమాట. సో సపోజ్ నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఆ వీడియో వచ్చింది. నెక్స్ట్ ఈ వీడియో కూడా నేను అలానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారా ఇలా వచ్చింది. నెక్స్ట్ సేవ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా మీరు ఎండ్ స్క్రీన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ యాడ్ మీద అయితే మీరు సెలెక్ట్ చేసినట్లయితే, సో ఇప్పుడు మనం ఒక టాపిక్, ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను, నా ఛానల్లో ఆ టాపిక్ కి సంబంధించి కూడా వీడియో ఉంది, ఇక్కడ మీకు లింక్ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ యాడ్ కార్డ్ యాడ్ చేస్తున్నాను చెప్పారనుకోండి, ఆ లింక్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఆ వీడియో కూడా వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ వీడియో మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏ వీడియో లింక్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో, ఐ కార్డ్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూసారా ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎక్స్పోజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఐ కార్డ్ అనేది రావటం జరిగింది. సో ఇలా నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసినట్లయితే ఇలా మనకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కాపీరైట్ నో ఇష్యూస్ అన్నమాట. అంటే ఆ వీడియోలో మనకి ఏదైనా మ్యూజిక్ ఉన్నా ఆ వీడియో కాపీరైట్ పడిందా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ విజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ప్రైవేట్ అండ్ అలాగే అన్లిస్టెడ్ అండ్ అలాగే పబ్లిక్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మీ వీడియో మాక్సిమం ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేయండి. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు అది చాలా చిన్న వీడియో కాబట్టి నాకు అక్కడ వెంటనే చూపించింది కాపీరైట్ ఏది లేదు అని చెప్పేసి. అండ్ అలాగే నేను కూడా ఆ వీడియోలో ఎటువంటి మ్యూజిక్ యాడ్ చేయలేదు. సపోజ్ మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి ఎక్కువ నెట్ లేదనుకోండి, ఎక్కువ వీడియో లెంత్ ఉందనుకోండి, చాలా టైం పడుతుంది. సో మీరు డైరెక్ట్ పబ్లిక్ పెట్టి వదిలారనుకోండి, ఆ వీడియోకి కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం మీరు ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి పబ్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అన్లిస్టెడ్, మీరు ఎవరికైనా వీడియో షేర్ చేయాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు ఒక్కరే అనుకుంటే అన్లిస్టెడ్ లో పెట్టి మీరు ఆ వీడియో అనేది షేర్ చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్ కొడితే డైరెక్ట్ గా పబ్లిక్ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అనమాట. సపోజ్ నేను ఆ రోజు బిజీగా ఉంటాను, నా ఛానల్లో ఆ రోజు వీడియో అప్లోడ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ రోజు అప్లోడ్ అవ్వాలి అనుకుంటున్నారో డేట్ అనేది మెన్షన్ చేసుకోండి. సో ఈ రోజు ఏ డేట్, పలానా డేట్ కావాలి, సపోజ్ 25 ఆగస్టు 25 ఇట్లా పెట్టుకోండి. నెక్స్ట్ టైం అన్నమాట. ఇక్కడ మనం టైం అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా టైం చేసి నెక్స్ట్ ఇక్కడ కింద మనకు షెడ్యూల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే
కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఆడికి మీ వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. ఇలా మీరు ప్రతి వీడియోకి ఒక ప్రాపర్ ఎస్ఈఓ ఫాలో అయ్యి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. జస్ట్ అప్లోడ్ చేసామా అంటే చాలా మంది తెలియక యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వీడియో అప్లోడ్ చేస్తారు, వదిలేస్తారు. ఇంతకు మీరు ఎలా అప్లోడ్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. సరైన పద్ధతి. ఇలా క్రోమ్ లోకి వచ్చి ప్రతిదీ మీరు ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్ వైటీ స్టూడియో నుంచి కూడా అప్లోడ్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్కి వెళ్ళి అప్లోడ్ చేస్తుంటారు. మీరు ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది ఇప్పుడు నేను చెప్పాను కదా, డిస్క్రిప్షన్ కావచ్చు, టైటిల్స్ కావచ్చు, ట్యాగ్స్, వీటిల్లో కొంతమంది ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ మీరు కూడా చేసినట్లయితే మీకు ఎలాంటి వ్యూస్ వచ్చేవి, ఈ మిస్టేక్స్ మీరు చేశారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.